హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఐపీఓకి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి చెప్పుకుంటున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు మనం 73rd క్వశ్చన్ అనమాట. ఏమి ఇచ్చారు? ఇది పీవైక్యూస్ అండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేవి ఎన్ని పీవైక్యూస్. సపోజ్ ఎక్స్ కెన్ కాపీ 100 pages ఇన్ 25 hours వైల్ ఎక్స్ అండ్ వై టుగెదర్ అంట కాపీ 150 pages in 30 hours. Then y can copy 23 pages in how many hours అని చెప్పి ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ వాల్యూ ఒకటి ఇచ్చారు. ఏంటంట 100 pages in 25 hours. y వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. y రేట్. y 23 pagesని ఎన్ని అవర్స్లో చేస్తాడు, 23 pagesని ఎన్ని అవర్స్లో చేస్తాడు అని చెప్పి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇద్దరిది కలిపి అంట 150 pages ఇన్ 30 hours. నేను ఎక్స్ వాల్యూని 1 అవర్కి ఎన్ని పేజెస్ చేస్తాడో చూస్తాను. అంటే 1 అవర్ అని అంటే 100 pages ఎన్ని అవర్స్? 25 hours. 1 అవర్ అయితే ఎలా రాయొచ్చు? 100/25 అంటే 4 hours, 4 pages అంటే 4 pages per hour. ఒక గంటలో 4 pages మాత్రమే వాడు చేయగలడు అనమాట, కాపీ చేయగలడు. ఎన్ని పేజెస్? 4 pages. ఓకేనా? ఇది ఎవరి వాల్యూ? ఎక్స్ వాల్యూ. ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 pages పెర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ. ఇది 150 pages అంటే 30 hours అంట. అయితే 1 అవర్లో ఎంత చేస్తారు? 30/50 50 వస్తుందండి. సేమ్ ఇలానే చెయ్యాలి. ఎంత వస్తుంది అని అంటే 5 వస్తుంది అనమాట. 5 pages per hour. ఎన్ని? 5 pages per hour. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత? 5 pages per hour. ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి ఈ ఎక్స్ ప్లస్ వైలో నుంచి ఈ ఎక్స్ని తీసేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 వై వాల్యూ వస్తుంది. అంతేనా? వై వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 1 page per hour. 1 అవర్లో ఎన్ని పేజెస్ చేస్తారు? ఎన్ని పేజెస్ కాపీ చేస్తుంది? 1 page మాత్రమే కాపీ చేస్తుంది అనమాట 1 అవర్లో. అయితే వాడు ఏమడిగాడు? 23 pages అన్నాడు. 23 pages. అప్పుడు 23 pages ఎన్ని అవర్స్లో చేస్తుంది? 23 hours చేస్తుంది. అంతే కదా? 1 page 1 అవర్లో చేస్తే 23 pages ఎన్ని చేస్తారు? ఇది ఎక్స్ అనుకోండి, 23 hours కదా. అంతేనా కాదా? ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏముందండి ఇక్కడ? 23 pages. ఓకేనా? ఇది చూసుకోండి. ఓకేనా? ఇవి మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి ఉన్నాయి కదండి. వాటిని బేస్ చేసుకొని, టైమ్ అండ్ వర్క్ని బేస్ చేసుకొని ఇచ్చిందనమాట. అది మనకి టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం క్లాసుల్లో చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఒకసారి మీకు చిన్న ఫ్లాష్ కార్డ్లో ఒకటి చూపిస్తాను చూడండి. ఇది చూడండి. ఫస్ట్ ఏం చేశాడు? ఎక్స్ కాపీస్ తీసుకున్నాడు. 100 pages అంట 25 hours. అయితే 1 అవర్లో ఎన్ని పేజెస్ చేస్తాడంట? 4 hours. ఇదేంటిది? నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి 5 hours per hour చేస్తారంట. 5 pages. ఇక్కడ ఏంటి చూడండి, వై రేట్ కనుక్కోవాలి. వై ఎంత చేస్తాడు 1 అవర్లో అంటే 1 page మాత్రమే చేస్తాడు 1 అవర్లో. అయితే 23 pages అయితే ఎన్ని అవర్స్? 23 hours. అప్పుడు ఆన్సర్ ఏంటి? 23 hours. ఓకే, ఇలా కూడా మనం ఫ్లాష్ కార్డ్స్ రూపంలో కూడా మనం అందిస్తామన్నమాట క్వశ్చన్స్, సొల్యూషన్స్. దీనివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది, తెలుసుకోవచ్చు కూడా. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.